హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వేణుస్ కిచెన్. మ్యాగీని ఉడికించకుండా చాలా సింపుల్గా 10 నిమిషాల్లో చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ మ్యాగీ చాట్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ చాట్ని ప్రిపేర్ చేయడం కోసం నేను 2 చిన్న మ్యాగీ ప్యాకెట్లు తీసుకున్నానండి. వేరే బ్రాండ్స్ అయినా ఈపీ, టాప్ రేమన్ వాటితో కూడా మీరు ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. ప్యాకెట్ని ఓపెన్ చేయకుండా ప్యాకెట్లోనే ఇలా మ్యాగీని అంతటిని క్రష్ చేసుకోండి. ఓపెన్ చేసి ప్లేట్లో వేసుకుని క్రష్ చేసినట్లయితే మొత్తం అంతా చెదురుగా అయిపోతూ ఉంటుందండి. ఇలా ప్యాకెట్లో అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాగే మీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకుంటే అన్నిటినీ క్రష్ చేసుకోండి. ఇలా చేసుకున్న వీటిని ఒక ప్యాన్లోకి తీసుకోండి. ప్యాన్లోకి తీసుకున్న తర్వాత పెద్ద ముక్కలుగా ఏమైనా ఉంటే వాటిని కూడా కొంచెం చిన్నగా క్రష్ చేసుకోండి. ఏ బ్రాండ్ అయినా సరే నూడిల్స్తో పాటుగా ఫ్లేవర్స్తో ఉన్న స్పైస్ పౌడర్ కూడా ఇస్తారు కదండి, ఆ ప్యాకెట్లతో కూడా మనకు పని ఉంటుంది. వాటిని తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఇందులో 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ నూడిల్స్ని ఫ్రై చేసుకోండి. నూనెకి బదులుగా బటర్ వేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చండి. మ్యాగీ ఉడికించకపోతే గట్టిగా ఉంటుంది కదా, ఫ్రై చేసి చాట్ ఎలా ప్రిపేర్ చేస్తామని సందేహపడకండి. ఫ్రై చేసిన తర్వాత ఇవి కారపూస కంటే కూడా క్రిస్పీగా గుల్లగా తయారవుతాయండి. కంటిన్యూస్గా మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఈ నూడిల్స్ చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ నూడిల్స్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా ఫ్రై చేసిన నూడిల్స్ని మీరు ఒకసారి టేస్ట్ చేయొచ్చు. ఈ నూడిల్స్లో కొద్దిగా ఉప్పు వేసి ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి మిగిలిన స్పైస్ పౌడర్స్ని వేసుకుందాము. 1/2 స్పూన్ వరకు కారాన్ని, అలాగే కొద్దిగా ఉప్పు ఉంది కాబట్టి మరికొంచెం ఉప్పును కూడా వేసుకోండి. వీటితో పాటుగా సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలను పొట్టు తీసి వేసుకోండి. అలాగే మీరు తినే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఒక పెద్ద టమాటా సన్నని తరుగును కూడా వేసుకోండి. టమాటాకి బదులుగా మీరు మామిడికాయ తురుమునైనా వేసుకోవచ్చండి, లేదంటే రెండింటిని స్కిప్ చేసి నిమ్మకాయనే కొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు. సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోండి. ఈ మ్యాగీ చాట్లోకి నిమ్మరసం ఎక్కువే పడుతుందండి. నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ రసాన్ని వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపు, ముందుగా పక్కన పెట్టుకున్న మ్యాగీ స్పైస్ పౌడర్స్ని కూడా వేసుకోండి. మీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారో అన్ని ప్యాకెట్ల స్పైస్ పౌడర్ని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్లు కలుపుకోండి. ఇందులో మీకు కావాలంటే ఇంకా ధనియాల పొడి, చాట్ మసాలా లాంటివి కూడా వేసుకోవచ్చు. వేయించిన నూడిల్స్లో వెజిటబుల్స్ వేసినప్పటికీ కూడా 20 నుంచి 30 నిమిషాల దాకా ఈ మ్యాగీ చాట్ క్రిస్పీగానే ఉంటుందండి. తర్వాత వెజిటబుల్స్ అలాగే నిమ్మకాయలో ఉండే తడి వలన నెమ్మదిగా మెత్తగా అవుతూ ఉంటుంది. ఈ చాట్ మీకు క్రిస్పీగా కావాలనుకుంటే 30 నిమిషాల లోపే తీసుకోండి. ఇలా ప్రిపేర్ చేసిన చాట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.